కథానాయకి కూడా సినిమాకొక బలం. రంగస్థలానికి తన నటన ద్వారా రంగులద్ది రూపం ఇచ్చిన ఒక రంగస్థల నాయిక కథ నిశంకర సావిత్రి గారి కథ. సావిత్రి బాగా వినిపించే పేరు స్టార్ అవుతుంది. అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి మనసారా నిన్ను కీర్తించి పులకించినది జనభాకి. నిండుగా ఉందిలే దుర్గతీరణం ఉందిలే జన్మకు దైవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం. నవ్వింది చాలే అమ్మాయి, ఇప్పుడు నువ్వు మాయా శశిరేఖ. రంగారావులు ఎలా చేస్తావో చూద్దాంగా. అల్లరి పాటలతో ఆట పట్టించడం, సరదా సరదాగా నవ్వులు పూయించే సన్నివేశాలు మాత్రమే కాదు, సినిమా చూస్తున్న ప్రేక్షకుడు సైతం కంటతడి పెట్టేంత అభినయం ఆనాటి ఆ మహానటికే సాధ్యం. అమ్మాయి, ప్రేమ విషాదం రెండు పోటీ పడుతున్నట్టు నటించాలి. కుడి కంటిలో ప్రేమ, ఎడమ కంటికి వచ్చేసరికి కన్నీరు. సరేనా? సరే అండి. లేదండి ఎక్కడప్పా? అది బాటిల్ పగిలిపోయింది. గుర్తుందా? బాటిల్ పగిలిపోవటం ఏంటి? నీ వల్ల ఈ రోజు తాకపోతుంది సంగీతం. ఎందుకండి, ఇప్పుడే చేద్దాం. ఎలా అమ్మాయి, కన్నీళ్ళు రావాలి కదా. వస్తాయండి. ఎలా వస్తాయి? రెండు కళ్ళ నుంచి కాదు సావిత్రి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి, గ్లిజరిన్ లేకుండా. చాలా టేక్స్ అవుతాయి, రేపు చేసుకుందాం. ఒకే టేక్ లో చేసేద్దాం. ఎన్ని కన్నీటి పొట్లు? ఎన్నంటే అన్నొస్తాయా? సరే, 2. రెడీనా? సౌండ్, కెమెరా, యాక్షన్. నీ కోసమే జీవించున్నది ఈ
ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. తెరకెన్నడో ఉంది లేరుణం పేరుతో పాటుగా అమ్మనే పదం నీకే దొరికిన సౌభాగ్యం. మహానటి 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 మహానటి. తెలుగు సినిమా, తమిళ సినిమా ఈ రెండిట్లో మీకు ఏదంటే ఇష్టం? అదెలా చెప్పును. ఒకటి నా పుట్టిల్లు, రెండోది నా మెట్టినిల్లు. భాష ఏదైనా ఎదిగి ఒదిగావు, చరిత పుటలోన వెలుగు పొదిగావు. పెను శిఖరాగ్రమై గగనాలపై నిలిపావుగా అడుగు, నీ ముఖ చిత్రమై నలు చెరగు